బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా పాదాభి వందనాలు. నా పేరు వెంకటేశ్వర్లు. నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మాది కొమ్మరోలు గ్రామం. నేను 2009లో ఈ ధ్యానంలోకి ప్రవేశించాను. నేను ఒక్కనే కాకుండా మా ఇరువురు దంపతులు, నేను మా భార్య ఇద్దరం కూడా ఈ కొమ్మరోల్లో రామాలయంలో ధ్యానం చేసేటప్పుడు ఎంతో చాలామంది ప్రయత్నించారు ధ్యానంలోకి రమ్మని. కానీ సుబ్బయ్య సార్ వలన మేము ఈ ధ్యానంలోకి ప్రవేశించాము. 2009 నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాలు నుంచి ధ్యానము మా దంపతులు ఇరువురము ఇప్పటికీ చేస్తున్నాము. అయితే నాకు ఈ ధ్యానంలోకి రాకముందు చాలా కోపంగా ఎక్కువగా ఉండేవాడిని. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు కోపం అంటే ఏంది, ఒక వ్యక్తి మన పైకి ఎక్కువగా రియాక్ట్ అయినా కానీ మనము వాళ్ళపైన మనకు కోపం రాదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నేను అది పొందగలిగాను. నాలోని ఆవేశం కూడా చాలా తగ్గింది. ఈ ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఉదయం నుంచి అర్ధరాత్రి వరకైనా నా ఉపాధ్యాయ వృత్తిలో ఎటువంటి సర్వీస్ మ్యాటర్ కానీ ఉపాధ్యాయ బోధన కానీ ఎటువంటి ఆటంకం లేకుండా అలసిపోకుండా చేయగలిగే శక్తి ఈ ధ్యానం వలన వచ్చింది. ఈ ధ్యానం వలన మనము ఏ విషయమైనా ముందు మనకు సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య దగ్గరికి పోయే వరకు మనకు ఆ సమస్య తెలియకుండానే తీరిపోతుంది. అది ఆ శక్తి అనేది మా కుటుంబానికి నాకు ఈ ధ్యానం వల్లనే కలిగిందని నేను భావిస్తున్నా. తర్వాత ఎదుటి వ్యక్తి మనల్ని మాట్లాడాలన్నా, మనతో విభేదించాలన్నా ఈ ధ్యానం ధ్యానం చేసే వ్యక్తుల ముఖం చూస్తే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడడానికి కూడా జంకుతారు. మన మనసు అంతా మెతనైపోతుంది. మనం చేసే పని మనకు తెలియకుండానే పత్రిజీ వలనో ఆ స్వామి వలన ఈ ధ్యానం వలన పూర్తిగా మన వ్యవహార శైలిలోనే పూర్తి మార్పు కలుగుతుంది. నేను ఒక పర్యాయము స్కూల్ నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తున్న సమయంలో నా స్కూల్ తాళాలు మొత్తం కూడా ఒక చోట పడిపోయినాయి. అవి ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో పడిపోయినాయి. అక్కడ చాలామంది వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు. అయినా కానీ ఒక అర్ధ కిలోమీటర్ దూరంలో నేను నా పాఠశాల తాళాలు పోగొట్టుకున్నాయని గమనించి ఆగి ఎటువంటి ఆలోచన చేయకుండా ఒక్క నిమిషం నిలబడి ధ్యానంలో నేను కళ్ళు మూసుకొని పత్రిజీ గారిని తలచి అనుకున్నా, అవి నాకు దొరుకుతాయి అని అనుకొని అర్ధ కిలోమీటర్ వెనక్కి పోయిన వెంటనే ఒక వ్యక్తి తీసుకొని నాకు ఆ తాళాలు చేతికి అందించాడు. ఆ శక్తి నాకు ధ్యానం వల్లనే కలిగింది. ఇదే 2009లో నేను ధ్యానంలో ప్రవేశించినప్పుడు నా జోబిలో ₹1 లేకుండానే మా అమ్మాయికి ఒక మంచి ఐశ్వర్యవంతుడైన ఒక సంబంధం వచ్చింది. అతనే నడుచుకుంటూ వచ్చి మా ఇంట్లో సాధారణంగానే ఒక వ్యక్తి వల్లనే ప్రవేశించి చూసి మా అమ్మాయికి వివాహము కుదుర్చుకున్నాడు. అప్పటికి నా దగ్గర ₹1 కూడా లేదు. కానీ నేను చేయలేనేమో అనే పరిస్థితిలో ఉన్నా కానీ వెంటనే ఒక వ్యాపారంలో ఒక వ్యక్తి నాకు భాగాన్ని కల్పించి ఆ భాగంలోని సంపద వలన నాకు తెలియకుండా ₹1 లేకుండా మా అమ్మాయి పెళ్ళి పూర్తిగా అయిపోయింది. అది ఇప్పటికీ ఎప్పటికీ ఈ ధ్యానం వల్ల నేను మర్చిపోలేని స్థితి. అలానే మా పెద్దబ్బాయికి PhD చేయడానికి ఎన్నో ఆలోచనలు చేస్తున్నా, ఎన్నో పోరాటాలు చేసి ఏదైనా సంపాదించాలా అనే ఒక వ్యక్తిత్వంతో నేను ఆలోచిస్తుంటే అది మనకు తెలియకుండానే ఆ PhD సీటు మా ఇంటికి వచ్చేసింది. అలానే మా చిన్నబ్బాయికి కూడా అతని సొంతంగానే ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోగలరు. ఇవంతా కూడా ఈ ధ్యానం వల్లనే మనకు తెలియకుండా మన సమస్యలను పూర్తిగా
అవే సాల్వ్ అయిపోతాయి. మనకు ఎటువంటి అధైర్యము ఉండదు. ఎటువంటి విషయాన్నైనా పూర్తిగా సమర్థవంతంగా చేయగలిగే శక్తి మనకు ఏర్పడుతుంది. ఏ పనినైనా సంకల్పముతో చేయగలం. ఆ సంకల్ప శక్తి అనేది మనకు ఈ ధ్యానం వల్లనే వచ్చిందని నేను భావిస్తున్నా. నేను అనేక పాఠశాలలో పనిచేసిన కష్టతరమైన పాఠశాలలోకి వెళ్ళినా కానీ నేను ఈ సంకల్ప శక్తి వల్లనే ఆ యొక్క పాఠశాలలో సమస్యలు లేకుండా చేయగలిగే శక్తి కూడా నాకు ఈ ధ్యానం వల్లనే కలిగింది. ఏ ఉపాధ్యాయుడైనా ఏ అధికారి అయినా సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు ఎవ్వరు కూడా మా బంధుమిత్రులు కూడా నాకు ఫోన్ చేయరు. ఎందుకంటే ఈయన ధ్యానంలో ఉంటాడు అనేది ఒక ముద్ర పడిపోయింది. అలాగే మా బంధువులకు కూడా మేమంటే ఏదో ఒక ప్రత్యేకత, వీళ్ళు ధ్యానం చేస్తారు, వీళ్ళు వ్యక్తిత్వం కలవారనే ఒక గుర్తింపు కూడా ఈ ధ్యానం వల్లనే కలిగింది. ఆ యొక్క రామాలయంలో గంట సేపు కూర్చుంటున్నాం. ఈ యొక్క మన మిత్రులు, మన సుబ్బారావు సారు, శ్రీరాములు సారు, మన రామాంజనేయులు వారు, వాళ్ళు నిర్మించిన ఈ ధ్యానం వలన, ఈ ధ్యాన కేంద్రం వలన, ఈ ధ్యాన కేంద్రము లేకుండా వేరే ఊరిలో పనిచేస్తూ ఉంటే నాకు ఈ భాగ్యము కలిగేది కాదు. అసలు ప్రపంచానికి మొత్తానికి, ప్రపంచంలోని ప్రజలందరికీ టెన్షన్ తగ్గించడానికి కానీ, ఆరోగ్యపరంగా బాగుండడానికి కానీ మనకు ఒక దేవుని మాదిరి మన పత్రిజీ స్వామిని ఆ భగవంతుడే సృష్టించినాడని నేను మొన్న పత్రిజీ స్వామితో నేరుగా మాట్లాడేటప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. అదే ఈ యొక్క కనిపించని దేవుడి కంటే కనిపించే ఈ మన పత్రిజీ స్వామి ఈ ధ్యానం వల్లనే నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను మరణించేంత వరకు కూడా ఈ ధ్యానంలోనే ఉండి ఈ ధ్యానాన్నే నమ్ముకొని మేము భార్యాభర్తలం ఇద్దరం కూడా ఇక్కడ వీలైతే ఇక్కడికి రాలేని పరిస్థితి అయితే ఇంట్లోనే చూస్తున్నాం. ప్రజెంటు ఇన్నర్ జర్నీలో తెల్లవారుజామున మేడం గారు చెప్పే స్పీచ్ని పూర్తిగా వింటూ ధ్యానాన్ని ఇప్పుడు ఈ కరోనా వలన ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటలా చేయగలుగుతున్నాం. ప్రజెంటు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, 3 గంటలైనా కూర్చోగలుగుతున్నాం. అదంతా కూడా ఈ ధ్యాన శక్తి, సంకల్ప బలం. ఈ యొక్క ధ్యానం వలన మనకు అన్ని రకాలుగా కుటుంబానికి ఎవరు ఏమీ అధైర్యపడకుండా ఎటువంటి సమస్యలనైనా తీర్చుకునే శక్తి ఈ ధ్యాన శక్తి. నా వలన మా కుటుంబాల్లో, మా బంధువుల్లో చాలామంది మమ్మల్ని చూసి, మేము చాలా అడుగుతూ ఉంటాం ధ్యానంలోకి రండని, అయినా కానీ వాళ్ళు రాలేకపోతూ ఇప్పుడు ఈ మధ్య మా బంధువులు కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎంతో అధైర్యపడి ఇబ్బంది కలిగే వాళ్ళు ఈ ధ్యానంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళకు ఆ శక్తిమయం ఏర్పడింది. అది గమనిస్తారు. ఈ పిఎంసి ఛానల్ మా ఇంటిలో ఉదయం దగ్గర నుంచి రాత్రి 9 గంటల వరకు ఆ టీవీ చూస్తున్నా చూడకపోయినా మా మిస్సెస్ నేనే ఇంట్లో ఉంటున్నాం. ఆ ఛానల్ రన్ అవుతూనే ఉంటుంది. ఆమె పని చేసుకుంటూ ఉంటుంది, ఈ ఛానల్ను వింటూ ఉంటుంది. ఆ తీరిక ఉన్న సమయంలో నేరుగా ఛానల్ చూస్తుంటుంది. ఈ ఛానల్లోనే వివిధ ఈ యొక్క ధ్యానుల అనుభవాలన్నిటిని కూడా షేర్ చేసుకుంటూ మనము చేసే పనులలో ఏదైనా లోపాలను సరి చేసుకుంటూ ఆ యొక్క పిఎంసి ఛానల్ను మేము ప్రత్యేకంగా 24 గంటలు కూడా మా ఇంట్లో పిఎంసి ఛానల్ ఎప్పుడూ నడుస్తూ ఉంది. పిఎంసి ఛానల్ వలన నేను ప్రజెంటు ఇంకొకరిని అడిగితే వాళ్ళు వినకున్నా, ధ్యానంలోకి రాకున్నా పలాని ఛానల్ చూడండి, ఆ ఛానల్ను చూస్తే ఆ వచ్చే ప్రసారాల వలన వాళ్ళ యొక్క మనస్సు మనం ఏదైనా సరిగా చెప్తున్నామో లేదు అనేది వాళ్ళు గ్రహించకపోయినా నేరుగా చూసే ఈ యొక్క పిఎంసి ఛానల్ వలన వాళ్ళకై వాళ్ళే మారి వాళ్ళు కూడా ఈ ఛానల్ను తీరిక ఉన్నప్పుడు చూసేటప్పుడు ఈ పత్రిజీ ఈ యొక్క వారి ఉపన్యాసాలు, ఈ పిఎంసి ఛానల్లో వచ్చే అనుభవాలు, ఈ పిఎంసి ఛానల్లో వచ్చే అన్ని ప్రసారాలను చూసి ఈ మన ధ్యాన ప్రచారం ఎక్కువగా మనకంటే ఈ ప్రసారమే ఎక్కువగా జరుగుతుంది. దీనివలన
ఇంకా అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నాను, జరుగుతూ ఉంది. అందరూ కూడా ధ్యానం చేయాలని, ప్రతి ఒక్కరూ ఈ కొమరంలో ధ్యాన మందిరము కట్టించిన ఈ 4 స్తంభాల లాంటి ఈ మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పత్రిజీ స్వామివారికి పాదాభివందనాలు చేసుకుంటూ